వృశ్చిక రాశివారు స్వాభావికంగా లోతైన ఆలోచనలు చేసేవారు, శక్తివంతమైన అంతర్దృష్టి కలవారు, ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేసేవారు. ఈ వారం మీరెదుర్కోబోయే అనుభవాలు, గ్రహబలం, మీ మీద పడే ప్రభావం, మీలో వచ్చే ఆంతరంగిక మార్పులు, మీ జీవితంలో జరిగిన కొలది ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు, ఇవి అన్నింటినీ అత్యంత విపులంగా ఈ భాగంలో మీకు అందిస్తున్నాం. ఈ వారం మీరెదుర్కోబోయే గ్రహస్థితులు ఒక రకంగా సవాళ్లు, మరో రకంగా శుభఫలాలు తీసుకువచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా కుజుడు, శనిగ్రహం, రాహువు ఈ మూడు గ్రహాల స్థితి మీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. 1. ఈ వారం గ్రహస్థితి వృశ్చిక రాశిపై ప్రభావం. రెడ్ కుజుడు, మార్స్, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం. మీ అధిపతి గ్రహమైన కుజుడు బలంగా ఉంది. దీనివల్ల ధైర్యం పెరుగుతుంది, మీ మాటకు బలం వస్తుంది, ఎప్పుడూ వెనక్కి తగ్గని స్ఫూర్తి కలుగుతుంది, నిర్ణయాలు స్పష్టంగా తీసుకుంటారు. కాని కుజుడు బలంగా ఉన్నప్పుడు కొంచెం ఆగ్రహం, త్వరగా రియాక్ట్ అయ్యే స్వభావం కూడా వచ్చే అవకాశముంది. బ్లాక్ రాహువు, అస్పష్టత, కొత్త అవకాశాలు. రాహువు ప్రభావం ఈ వారం మీ లైఫ్కి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఆలోచనలు ఏర్పడి వెంటనే మాయమవుతాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించాలనే కోరిక, కొన్ని చోట్ల కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్. కానీ రాహువు మీకు బ్రేక్ త్రూ ఆపర్చునిటీస్ కూడా అందిస్తుంది. ఈ వారం ఏదైనా కొత్త ఆలోచన పుడితే అది భవిష్యత్తులో పెద్ద ప్రయోజనం కలిగించబోతోంది అనే సూచన ఉంది. శని కష్టపడి పనిచేస్తే ఫలితం ఖచ్చితం. శని మీ కృషిని పరీక్షిస్తాడు, కాని అతని దృష్టి ఉన్న చోట అడ్డంకులు తొలగుతాయి. మీకు ఫలితం ఆలస్యంగా అయినా ఖచ్చితంగా వస్తుంది. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే అవి దీర్ఘకాల శుభమిచ్చేలా మారతాయి. 1, 2 ఈ వారం వృశ్చిక రాశికి మొత్తం ఆభాసం. ఈ వారం మీకు 3 ప్రధాన శక్తులు పనిచేస్తాయి. పరిశీలన, అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది. మీరు ఏ పరిస్థితి చూసినా దాన్ని లోటు తెలుసుకుంటారు. చుట్టుపక్కల వారు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. గోప్యమైన ప్రణాళికలు విజయవంతం. మీరు ఈ వారం చేసే పని, మీ మైండ్లో పెట్టుకునే ప్లాన్ నిశ్శబ్దంగా విజయవంతంగా జరుగుతుంది. ఇతరులను అర్థం చేసుకునే శక్తి అధికం. ఎవరైనా ఏం ఆలోచిస్తున్నారో మీరు ముందే అర్థం చేసుకుంటారు. ఈ ఇంట్యూటివ్ పవర్ ఈ వారం మీకు ప్రధాన బలం. ఆర్థిక జీవితం మెరుగుదల. డబ్బు రాక పెరుగుతుంది. లెటుగా తీసుకున్న పనుల్లో శుభఫలం. ఆర్థిక జీవితం. ఈ వారం వృశ్చిక రాశికి డబ్బు ప్రవాహం బాగానే ఉంటుంది. ఈ వారం డబ్బు కుదిరే అవకాశాలు. నిలిచిపోయిన పేమెంట్ వస్తుంది, స్నేహితుల సహాయం లభిస్తుంది, ఇన్వెస్ట్ చేసిన వాటి నుండి స్మాల్ ప్రాఫిట్స్, ఎదురుచూసిన లాభం మీ వైపు వస్తుంది. ధన వ్యయం మాత్రం జాగ్రత్త. హౌస్ రిలేటెడ్ రిపేర్స్, వెహికల్ ఎక్స్పెన్సెస్, ఫ్యామిలీ నీడ్స్ ఇవి కొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి. 7 మీ శక్తి, మీ స్వభావం. ఈ వారం మీ వ్యక్తిత్వం. ఈ వారం మీరవతరిస్తారనేది ధైర్యవంతులు. ఏ సమస్య వచ్చినా దాన్ని ముఖాముఖి ఎదుర్కొంటారు. చురుకైన ఆలోచన. ఒక్క మాటలో చెప్పాలంటే వృశ్చిక రాశి ఈ వారం బాస్ మోడ్లో ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీపై మీకే నమ్మకం చాలా బలంగా ఉంటుంది. భావోద్వేగాలు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు చాలా ఎమోషనల్ అయ్యే ఛాన్స్ ఉంది. 8 శత్రువులపై విజయం. ఈ వారం మీను ఇష్టపడని వారిని, మీ గురించి నెగటివ్గా మాట్లాడేవారిని, మీ ఎదుగుదలకి అడ్డుపడే వారిని సులభంగా అధిగమిస్తారు. ప్రత్యక్షంగా మీరు వారిని ఎదిరించకపోయినా గ్రహబలం మీవైపు ఉండటం వల్ల వారు సహజంగానే దూరమవుతారు. మానసిక స్థితి, మైండ్ అండ్ ఎమోషన్స్. ఈ వారం మీ మనసు ఇలా ఉంటుంది. క్లారిటీ. ఏ పని చెయ్యాలో, ఏ పని ఆపాలో, ఎవ్వరితో దగ్గర కావాలో, ఎవ్వరితో దూరం కావాలో అన్నిట్లో స్పష్టత ఉంటుంది. కొంచెం చింత కూడా ఉంటుంది. ఈ వారం మీకు కొన్ని విషయాలు మనసులో ఒత్తిడిని కలిగిస్తాయి. ప్రత్యేకంగా కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు సంబంధిత ఆందోళనలు, ఆర్థిక లెక్కలు. మీకు మంచి ఇంట్యూషన్ ఉంటుంది. మీ డెసిషన్స్ అన్నీ సరియైనవే అవుతాయి. 8 ఆధ్యాత్మిక భావాలు. ఈ వారం ఆధ్యాత్మిక శక్తి మీతో ఉంటుంది. పూజలు చెయ్యడం శుభం. ఆలయ దర్శనం మంచిది. నీటికి సంబంధిన దానధర్మాలు శుభప్రదం. ప్రేమ, వివాహం, సంబంధాలు, కుటుంబం, పిల్లల స్థితి, ఆరోగ్యం. మీ జీవితానికి సంబంధిన అంతర్గత ప్రపంచం. ప్రేమ జీవితం, లవ్ లైఫ్. ఈ వారం మీ హృదయం చెప్పే కథ. వృశ్చిక రాశివారు సహజంగానే లోతైన ప్రేమ చూపేవారు. మీ హృదయం ఒకసారి ఎవరికైనా అంకితమైతే మీరు వెనక్కి తగ్గరు. ఈ వారం మీ ప్రేమ జీవితంలో ఒక కొత్త శక్తి, కొత్త అనుభవాలు, కొత్త ఆశలు, కొంత డ్రామా కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రేమలో తీవ్రమైన ఆత్మీయత పెరుగుతుంది. ఈ వారం మీకు మీ పార్ట్నర్ పట్ల ఆకర్షణ, ఆసక్తి, డిపెండెన్సీ కొంత పెరుగుతుంది. వారి మాట, వారి భావాలు, వారి ప్రెజెన్స్ అన్నీ మీకు చాలా అవసరమనిపించే వారం. డీప్ టాక్స్. మీరిద్దరి మధ్య కాన్వర్సేషన్స్ చాలా డీప్గా ఉంటాయి. ఈ వారం మీరు మాట్లాడే విషయాలు భవిష్యత్తు,
కమిట్మెంట్, ఇన్సెక్యూరిటీస్, ఇద్దరి మధ్య అపార్థాలు. ఈ డిస్కషన్స్ వలన మీరు మరింత దగ్గరవుతారు. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి సరిచెయ్యడానికి ఇది ఉత్తమ వారం. ఎవరితోనైనా గ్యాప్ వచ్చిందా? వారితో కొంతకాలంగా మాట్లాడలేదా? ఈ వారం వాళ్లు మీ గురించి ఆలోచిస్తారు. మీరు ఇనిషియేట్ చేస్తే విషయాలు పీస్ఫుల్గా సెటిల్ అవుతాయి. సింగిల్స్కి ఇది ఆశ్చర్యపరిచే వారం. ప్రస్తుతం సింగిల్గా ఉన్న వృశ్చిక రాశివారికి ఎవరో వ్యక్తి మీను అబ్జర్వ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా దగ్గరవ్వచ్చు. పాత క్రష్ తిరిగి మాట్లాడే అవకాశముంది. ఈ వారం మీ ఆకర్షణ శక్తి అసాధారణంగా బలంగా ఉంటుంది. భావోద్వేగాలు పనితీరు. కొన్ని రోజుల్లో అన్నెసెసరీ పొసెసివ్నెస్ రావచ్చు. వాటి వల్ల చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశముంది. ఈ రోజుల్లో సైలెన్స్ మీకు శక్తి. ఆరోగ్యం. మీ శరీరం మీ శక్తి. ఈ వారం ఆరోగ్యం చాలా స్థిరంగా ఉంటుంది. మీ ఇచ్చిన శ్రమ, డిసిప్లిన్, ఫుడ్ హ్యాబిట్స్ మంచి ఫలితాలు ఇస్తాయి. శారీరక ఆరోగ్యం. ఎనర్జీ లెవెల్స్ హై, స్టామినా పెరుగుతుంది, నిద్ర మెరుగుపడుతుంది. మీరు ఒక ఫ్రెష్ ఫీలింగ్తో లేచే రోజులు. మానసిక ఆరోగ్యం. పీస్, క్లారిటీ, కంటెంట్మెంట్ ఇవి మీతో ఉంటాయి. జాగ్రత్తలు. యాసిడిటీ, డీహైడ్రేషన్, లోవర్ బ్యాక్ పెయిన్. కొన్ని రోజుల్లో చిన్ని ఇబ్బందులు రావచ్చు. నీళ్లు ఎక్కువ తాగాలి. చెయ్యాల్సింది ఎర్లీ స్లీప్, కోల్డ్ వాటర్ అవాయిడ్, మెడిటేషన్ 5 మినిట్స్, ఈవినింగ్ వాకింగ్. ఇవి చేస్తే ఈ వారం హెల్త్ 100% సపోర్టివ్గా ఉంటుంది. స్పిరిచువల్ ఎనర్జీ. వృశ్చిక రాశి ఈ వారం పవర్ఫుల్ స్పిరిచువల్ మోడ్లో ఉంటుంది. దేవాలయ దర్శనం శుభం. శివాలయం, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం మంచిది. మంత్ర ఎనర్జీ వెరీ స్ట్రాంగ్. మీరు ఈ వారం చేసే పూజలు, జపాలు డబుల్ ఫలితమిస్తాయి. నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మీ యోరా శక్తివంతంగా ఉంటుంది. ఈ వారం మధ్యలో రాహుకేతు, కుజబుధ, కుజ సంబంధాలు, శని దృష్టులు, గురు బలాలు కలిసి వృశ్చిక రాశివారికి లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ప్రాక్టికల్ విజయం రెండింటినీ ఇస్తాయి. ఈ 3-4 రోజుల కాలం వ్యూహాత్మక నిర్ణయాలకు, దీర్ఘకాలిక ప్రణాళికలకు ధైర్యంగా ముందుకు వెళ్లడానికే అత్యంత శ్రేష్ఠ సమయం. కుజుడు మీ రాశికి అధిపతి. అందుకే ఏ మార్పైనా ఒక్కసారిగా, శక్తివంతంగా, ఫలితం త్వరగా వచ్చే రీతిలో ఉంటుంది. శని దృష్టిలో మీ కార్యరంగంలో కొద్దిగా ఆలస్యం తెచ్చినా చివరికి మీ శ్రమ బంగారమవుతుంది. బుధ ప్రభావం మాటల శక్తిని పెంచుతుంది. ఈ కాలంలో మీరు మాట్లాడితేనే చాలామంది ఒప్పుకుంటారు. చంద్రుని ప్రయాణం మానసిక శాంతి పెంచి నిర్ణయాలను స్పష్టంగా తీసుకునేందుకు సహకరిస్తుంది. ఈ గ్రహబలాలు కలిపి చూస్తే మధ్యవారం జయం ప్లస్ ఆధిపత్యం ప్లస్ వ్యూహాత్మక విజయం అనే 2 పదాలతో సారాంశం చెప్పొచ్చు. ఇంకా బి. ఆర్థిక పరిస్థితి. భారీ ధనప్రవాహ సూచనలు. మధ్యవారంలో మీ ఆర్థిక జీవితం 3 ప్రధాన మార్గాల్లో బలపడే అవకాశం ఉంది. అప్రతీక్షిత ధనలాభాలు. ఎదురు చూడని ఒక అదృష్ట ఘటన, గతంలో పెట్టిన పెట్టుబడుల లాభాలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో పెరుగుదల. మీ పేరుపై పెండింగ్గా ఉన్న చెల్లింపులు క్లియర్ అవడం. ఇది రాహు సంచారం మీకు అనూహ్య ధనప్రవాహానికి సూచన. ఖర్చులు తగ్గే సమయం. కుటుంబ వ్యయాలు నియంత్రణలోకి వస్తాయి. నెలవారీ ఈఎంఐలు సులభంగా కట్టగలుగుతారు. అవసరం లేని ఖర్చులు ఆగుతాయి. పొదుపు పెరుగుతుంది. పెట్టుబడులు వెయ్యడానికి శ్రేష్ఠ సమయం. బుధ శుక్ర బలం ఈ మధ్యలో మీ అనలిటికల్ స్కిల్ పెంచుతుంది. పెట్టుబడులు వెయ్యడానికి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభదాయకమైన డీల్స్ వస్తాయి. సారాంశం. ఈ రోజులలో ధనం మీ వైపు వచ్చే శక్తి చాలా బలంగా ఉంది. తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల లాభాలు ఇస్తాయి. ఇంకా నంబర్ 3 వృత్తి, ఉద్యోగం, కార్యక్షేత్రం. వృశ్చిక రాశి వారికి ఈ మధ్యవారం రోజులు ప్రత్యేకంగా కెరీర్ అభివృద్ధికి ఎంతో శ్రేష్టం. ప్రమోషన్ సూచనలు. మీ పనితీరు గురించి ఉన్నతాధికారుల నుండి ప్రత్యేకమైన ప్రశంస. మీ మీద భరోసా పెరగడం. మీ నిర్ణయం సంస్థకు ఉపయోగపడే సందర్భం. మీ నాయకత్వాన్ని గుర్తించడం. ప్రయాణం. పని ఒత్తిడి తగ్గడం. పనిలో స్పష్టత. పనులు టైంలో పూర్తి చేయగలగడం. కొత్త టాస్కులు మీ స్కిల్స్కు తగ్గట్టుగా రావడం. ప్రయాణం. కొత్త బాధ్యతలు. కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు లేదా టీంకు నాయకత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ నిర్ణయాలు అందరికీ సరైన దిశ చూపేలా ఉంటాయి. ప్రయాణం. ఉద్యోగం మార్పు కోరుకునేవారికి ఇంటర్వ్యూలు బాగా జరుగుతాయి. మీరు మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్తోనే సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. మంచి ప్యాకేజ్ వచ్చే సూచనలు. సహచరులతో సౌకర్యం. గతంలో ఉన్న చిన్న అపోహలు తొలగిపోతాయి. కొత్త సహకారం లభిస్తుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఇంకా నంబర్ 4 వ్యాపార రంగం, స్థిరత్వం ప్లస్ వృద్ధి. వాణిజ్య రంగంలో ఈ మధ్య రోజులు చాలా కీలకమైనవి. గోల్డ్. వ్యాపార విస్తరణ. కొత్త లొకేషన్ ప్రారంభించడానికి అనుకూలం.
కొత్త కస్టమర్లు చేరడం, సప్లయర్లతో బలమైన ఒప్పందాలు, విదేశీ ఆర్డర్లు, ఎగుమతి విషయంలో అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారం. భాగస్వామితో నమ్మకం పెరుగుతుంది, గత సమస్యలు పరిష్కారమవుతాయి, కలిసి తీసుకునే నిర్ణయాలు భారీ లాభాలకు దారితీస్తాయి. డిజిటల్ ఆన్లైన్ బిజినెస్, సోషల్ మీడియా ప్రమోషన్స్ ఫలిస్తాయి, అమ్మకాలు పెరుగుతాయి, మీ బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఇంకా నంబర్ 5 విదేశీ అవకాశాలు, శుభసూచనలు. ఈ మధ్యవారంలో స్టడీ వీసా, వర్క్ వీసా, ట్రావెల్ అప్లికేషన్, విదేశీ కంపెనీ ఇంటర్వ్యూలు, విదేశాలలో ఉండే బంధువుల ద్వారా సహాయం, ఇవి అన్నీ అనుకూల ఫలితాలు ఇస్తాయి. ప్రత్యేకంగా ఐటీ, హెల్త్, ఫైనాన్స్, అగ్రికల్చర్, రీసెర్చ్ రంగాల వారికి విదేశీ దారి మీకోసం తెరుచుకునే సమయం. ఇంకా నంబర్ 6 వ్యక్తిగత జీవితం, సానుకూల మార్పులు, ప్రేమ వ్యవహారాలు, అపోహలు తొలగిపోతాయి, ప్రేమికుల మధ్య మాట్లాడుకునే సమయం పెరుగుతుంది, ఒకరికొకరు ఆలోచనలు దగ్గరగా మారుతాయి, మీరు చెప్పేది ప్రేమగా స్వీకరించే పరిస్థితి. వివాహితుల జీవితం, భార్యాభర్తల మధ్య సహకారం పెరుగుతుంది, కుటుంబానికి సంబంధిన నిర్ణయాలు కలిసి తీసుకోవడం, చిన్న ప్రయాణాలు, పర్యటనలు జరగచ్చు, ఇంటికి శుభవార్త రాగలదు. కుటుంబ శాంతి, తల్లిదండ్రుల ఆశీర్వాదం, ఇంట్లో పండుగ వాతావరణం, గతంలో ఉన్న ఉద్రిక్తతలు కరిగిపోవడం, సోదరులతో సఖ్యత. ఇంకా నంబర్ 7 ఆరోగ్యం, పునరుద్ధరణ ప్లస్ శక్తి. మధ్యవారంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది, మీరు అనుకున్న దానికంటే బలం, ఉత్సాహం, మానసిక శాంతి ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలసట తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ఫోకస్ పెరుగుతుంది, ఆందోళన తగ్గుతుంది, నిర్ణయాలు క్లియర్ అవుతాయి, ధైర్యం ప్లస్ ఆత్మవిశ్వాసం. ఇంకా నంబర్ 8 శత్రువులపై గెలుపు, విజయకాలం. ఈ వారం మధ్యలో మీపై మాట్లాడిన వారి మాటలు బలహీనమవుతాయి, మీ రికార్డులు, మీ పనితీరు, మీ ప్రతిభ వాళ్లను మించిపోతుంది. శత్రువులు లేదా పోటీదారులు వెనకడుగు వేస్తారు, మీ నిర్ణయాలు న్యాయంగా ఉండడం వల్ల అధికారులు కూడా మీ పక్కనే ఉంటారు. ఇంకా నంబర్ 9 ఆధ్యాత్మికత, అంతరబలం పెరుగుతుంది, ధ్యానం చెయ్యడం, ఆలయ దర్శనం, వ్రత పూజలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ఇవి మీకు ఆత్మబలం, శక్తి, మనశ్శాంతి ఇస్తాయి. ఇంకా నంబర్ 10 రోజువారీ ఏ శుభకార్యాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడం, ఇంటి ఆఫీసులో శుభపనులు చెయ్యడం, వ్యవసాయ పనులు, వాహనం, ఇల్లు కొనుగోలు నిర్ణయాలు, లీగల్ డాక్యుమెంట్స్ పనులు, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఈ అన్ని విషయాలు ఈ మధ్యవారంలో అత్యంత శుభప్రదం. వారం చివరి రోజుల్లో, వారం చివరి 2 రోజులు వృశ్చిక రాశి వారికి చంద్రుని దృష్టులు, శని సానుకూల స్థానం ప్లస్ కుజ బలం కలిసి 3 ప్రధాన శక్తులను తెస్తాయి. 1 భావోద్వేగ శాంతి, మనసు స్థిరంగా మారుతుంది, గత ఆందోళనలు తగ్గిపోతాయి, మీ ఆలోచనలకు స్పష్టత వస్తుంది. 2 ఆధ్యాత్మిక అవగాహన, అంతర్ముఖత పెరుగుతుంది, ధ్యానంలో మంచి ఫలితాలు, తప్పులను గుర్తించి సరిదిద్దాలనే చైతన్యం. 3 ధైర్యం ప్లస్ నిర్ణయ శక్తి, పెద్ద విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్లతారు, ఆలస్యంగా ఉన్న పనులు పూర్తవుతాయి, విలంబించిన నిర్ణయాలు ఫైనల్ అవుతాయి. ఇంకా నంబర్ 2 ఈ వారం చివరలో ముఖ్యమైన జాగ్రత్తలు. వారం చివరి రోజుల్లో కొన్ని శక్తి మార్పులు మీను కొద్దిగా ఆలోచింపజేయచ్చు, వాటికోసం పాటించాల్సిన జాగ్రత్తలు. 1 అతిగా భావోద్వేగం వద్దు, ఒక చిన్న మాట మీను ప్రభావితం చెయ్యచ్చు, అవసరం లేని విషయాన్ని మనసులో పెట్టుకోకండి. 2 కుటుంబంలో చిన్న అనుకోని మాటల భేదాలు, అవి పెద్ద సమస్యలు కావు, మీరు మృదువుగా మాట్లాడితే వెంటనే పరిష్కారం. 3 అతి ఖర్చు వద్దు, సోషల్ కార్యక్రమాలు, పండుగ, సందడి ఇవి మీ బడ్జెట్ను మించకూడదు. 4 రాత్రి వరకు పని చేయడం తగ్గించండి, చంద్ర ప్రభావం వల్ల అలసట ఎక్కువ కావచ్చు, ఉత్తమం ఏలాడి నిద్రపోవడం. ఇంకా నంబర్ 5 కుటుంబ జీవితం మరియు ఇంటి వాతావరణం. వారం చివరలో కుటుంబంలో ఆనందం, శాంతి, సందడి, ఇంట్లో సంతోషం పెరుగుతుంది, బంధుత్వం మరింత బలపడుతుంది. 2 శుభకార్యాల చర్చ, వివాహం, ఇంటి మార్పు, గృహ నిర్మాణం, పిల్లలకి సంబంధిన వేడుకలు మొదలైనవి చర్చకు వస్తాయి. 3 తల్లిదండ్రుల ఆశీర్వాదం, తల్లిదండ్రులు మీ ఆరోగ్యం, కెరీర్ గురించి మంచి అభిప్రాయంతో మాట్లాడతారు, వారితో మంచి సంభాషణలు జరగడం మీకు ఆధ్యాత్మిక బలమిస్తాయి. 4 పిల్లల భాగ్యం, పిల్లలకు సంబంధిన చదువులు, కళలు, క్రీడలు వారాంతంలో ఎంతో సాఫ్టుగా జరుగుతాయి. ఇంకా నంబర్ 6 ప్రేమ దాంపత్య జీవితం. వృశ్చిక రాశి వారికి ప్రేమ జీవితం వారాంతంలో మరింత బలపడుతుంది, ప్రేమికులకు ప్రేమలో నమ్మకం పెరుగుతుంది, అపోహలు తొలగిపోతాయి,
మీ మాటలు భాగస్వామిని మరింత దగ్గరకు లాక్కుంటాయి. మీ రాశి స్వభావం లోతైన ప్రేమ. ఈ రోజుల్లో ఆ ప్రేమ సుగంధంలా వ్యాపిస్తుంది. భార్యాభర్తలకు చిన్న ప్రయాగం, హాయిగా గడిపే సమయం, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కలిసి తీసుకోవడం, స్నేహభావం పెరగడం, దాంపత్య బంధం ఈ సమయంలో చాలా బలపడుతుంది. ఇంకా నంబర్ 7 ఆర్థిక పరిస్థితి, ధన సంపద. వారం చివరలో హస్తగత ధనం పెరుగుతుంది. డబ్బు రావటం ప్లస్ ఖర్చులు తగ్గటం సమతుల్యం. ఆదాయానికి కొత్త వనరులు. కొంచెం కష్టపడితే కొత్త ఆదాయం వచ్చే అవకాశం. బంగారం, ఆస్తి. ఎవరైనా కుటుంబ సభ్యుడు ఆస్తి విషయం చెబుతారు. కొత్త పెట్టుబడి ఆఫర్ రావచ్చు. ఎవరికి అప్పు ఇచ్చారో తిరిగి వచ్చే సూచనలు. అదృష్ట